మా ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన గత రాత్రి ఈ దినం కూడా మా శిష్యులు కూడా ఇచ్చారు. స్తోత్రాలు చెల్లిస్తాను. మా జీవితంలో మీరు చేసినటువంటి ప్రతి ఆత్మీయ మేలు కొరకు నీకు చెల్లిస్తాను. ప్రియ ప్రభువా, ఈ జీవిత పోరాటం ఏవి జరగవల్లని నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు సంకల్పించారు. ఆ ప్రకారంగా జరిగించబడట కొరకు మీరు చేస్తున్న సహాయం కొరకు తండ్రి, నీ కృపాంతరి కొరకు మీకు ప్రియ ప్రభువా, సమస్తమును మేలుగా సమకూరు జరిగించే దేవుడితో అందును బట్టి నీకు చెల్లిస్తాను. ఈ ఉదయ కాలంలో కూడా నీ ఆలోచన ప్రార్థన కొరకు మేము కూడా రావటానికి కొరకు మీరు ఇచ్చినటువంటి అవకాశం నీకు వందనాలు చెల్లించి ఈ రీతిగా మనం తగ్గించుకొని హెచ్చిస్తూ ఘనపరుస్తుంది. ఓ ప్రభువా, ప్రార్థన కొరకు తీసుకొచ్చిన ప్రేరేపిస్తూ ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి ప్రేరేపించి మీరు నడిపించారని మీకు వందనాలు చెల్లిస్తుంది. మీకే సమస్తమైన మమ్మల్ని తగ్గించుకోవచ్చు, మిమ్మల్ని హెచ్చిస్తూ మా ప్రభువుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 625 పాటలో పల్లవి చివరి చరణం పాట. మేల్కొమ్ము ఓ కావలి, యేసుని యోధుడవు పాట చివరి చరణం పాట. మేల్కొమ్ము ఓ కావలి, యేసుని యోధుడవు, పోరాడవాలే నీవే, పోరాడవాలే నీవే, ప్రభు శక్తితో పోవాలని మేల్కొమ్ము ఓ కావలి. ప్రార్థించు మెల్లప్పుడు శ్రేష్టాయుధమాదియే, ప్రార్థించు మెల్లప్పుడు శ్రేష్టాయుధమాదియే, గురి అన్నాడు తప్పావు, గురి అన్నాడు తప్పావు, మెలకువగా నుండినా కొమ్ము కావలి, యేసుని యోధుడవు, పోరాడవాలే నీవే, పోరాడవాలే నీవే, ప్రభు శక్తితో పోవాలని
వెల్కమ్మో కావలి. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ఈ ఉదయకాలంలో శుభములు తెలియజేస్తున్నాం. మన ఆత్మీయ జీవితము ప్రతినిత్యం ఒక పోరాటం వంటిదని. ఈ ఆత్మీయ పోరాటములో విజయాన్ని సాధించడానికి కొరకు ఆత్మీయ సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలని మనం నేర్చుకుంటూ వస్తుంది. అలాగున ప్రతి నిత్యము మన యొక్క జీవితము నీతి, సత్యము, విశ్వాసము, సమాధానము, ఆ ప్రకారంగా ఆత్మీయ ఖడ్గం అనేటువంటి వాక్యాన్ని ధరించుకొనొచ్చు ప్రార్థన ఆయుధమును కన్నటువంటి వారు మన యొక్క జీవితంలో ఉండాలని ప్రభువు కోరుతా ఉన్నారు. కాబట్టి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఆత్మ ఖడ్గము తదుపరి ప్రార్థన అన్నాడు. ఆ మాట చదువుకుందాము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఆత్మ వలన ప్రతి విషయంలో ఆత్మ వలన ప్రతి సమయందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. కాబట్టి ప్రార్థన ఒక మెలకువతో కూడినటువంటి అంశముగా చెప్పుకోవచ్చు. మెలకువ దేని కొరకు అవసరం అంటే శత్రువు దాడి చేయకుండా కాసుకొని ఉండేటువంటి జీవితము ప్రార్థన యొక్క విషయముగా మనకు ప్రభువు నేర్పిస్తుంది. ప్రార్థన ఎందుకు ఆయుధముగా పోల్చినాడంటే 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయంలో యెహోషాపాతు పరిపాలనలో అమ్మోనీయులు, మోయాబీయులు దేవుని ప్రజల మీదకి దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతు ప్రజలని, అధిపతుల్ని సమకూర్చి దేవుని మందిరంలో ఆ యొక్క భారముతో ప్రార్థన ఒక మాట చెబుతూ వచ్చినాయి. 20వ అధ్యాయం 14వ వచనమా, మేమేమి చేయడానికి మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేస్తూ వచ్చాం. కాబట్టి మన జీవితంలో శత్రువు వచ్చినటువంటి 12వ వచనం అండి బ్రదర్. 12వ వచనం, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. కాబట్టి శత్రువు దండెత్తి వచ్చినప్పుడు వారు విశ్వాసముతో ప్రభు మీద ఆధారపడుతూ ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఇది నిజంగా దేవుని బిడ్డల జీవితాల్లో ఎంతో గొప్పదైనటువంటి మాదిరితో కూడినటువంటి జీవితం. ఏమొస్తుంది ప్రార్థన చేస్తే వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు మనం కూడా కత్తులు కటార్లతో
ఆ ప్రకారంగా శత్రు ఎదుర్కోవడానికి కొరకుగా తయారు కావాలని ఆ రకంగా యెహోషాపాతు శరీర సంబంధమైనటువంటి రీతిలో పోరాడడానికి కొరకు ఆ రకంగా మరి ప్రజల్ని బలపరచువాడుగా అట్టలేడు. ప్రార్థన మాకేమీ తోచదు, నీవే మా దిక్కని ప్రార్థన చేశాడు. అప్పుడు అక్కడ ప్రవక్త, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే చేస్తాడు, మీరు పోరాడే పని లేదు, మీరు కేవలము యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండని పాడుకుంటూ వెళ్ళండి, దేవుడు విజయం అనుగ్రహిస్తాడని చెబుతూ వచ్చినప్పుడు వాళ్ళు అలాగనే చేస్తూ వచ్చి ఆ ప్రకారంగా శత్రులు తామే పొడుచుకొని చంపుకుంటూ వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ యొక్క యుద్ధములో దేవుడు ఇచ్చిన ఘన విజయాన్ని బట్టి కొల్ల సొమ్ము 3 దినాలు వారు శత్రువు యొక్క సామాన్లను, విలువైన వస్తువులను సమకూర్చుకుంటారు. కాబట్టి ఆ స్థలానికి బెరాకా లోయ అని పేరు. బెరాకా లోయ అంటే స్తుతి, ఆశీర్వాదం. ఆ ప్రకారంగా శత్రు వేసే ప్రతి విరోధ పన్నాగాన్ని మనం ఎదుర్కోవడానికి కొరకు దేవుడిచ్చినటువంటి ఆయుధం ప్రార్థన ఆయుధం, స్తుతి ఆయుధం. ఇవి ఎల్లవేళ్ళ మన జీవితంలో మనం కలిగి దైవ దీవెన అనుభవించడానికి కొరకు విరోధులు నశించడం అనేటువంటిది మనం అనుభవించడానికి కొరకు ప్రభు చేస్తున్న కార్యం. కాబట్టి మన జీవిత కాలం అంతట్లో కలిగేటువంటి ప్రతి విధమైన పోరాటంలో ప్రతి దానికి కృతజ్ఞత చెల్లించటం, ప్రతి విషయంలో ప్రార్థన చేయటం, ప్రతి విషయంలో వాక్యం చదివి వాగ్దానములు చేపట్టడం, అలా నీతి సత్యము సమాధానములతో మన ఆత్మీయ జీవితంలో సాగిపోవడం. ప్రభు చేసే కార్యం ప్రభు జరిగించినటువంటి వాడుగా ఉంటుంది. కాబట్టి దేవుని మహిమ కొరకు మన ఆత్మీయ జీవితంలో విశ్వాసంతో సాగిపోదాము, ప్రార్థన చేసుకుందాము, ప్రభువుకు అప్పగించుకుంటూ వస్తాము. మరి 1 సంవత్సరం పైబడి మేము కొండాపూర్లో పరిచర్య చేస్తూ వచ్చినాము. ఈ యొక్క కొండాపూర్ అసెంబ్లీ 2013లోని హెబ్రోన్ సొసైటీ పేరు మీద రిజిస్టర్ చేశారు. అప్పటి నుంచి ఇది హెబ్రోను ఆధీనంలో ఉంటూ వచ్చింది. దైవజనులు ఆండ్రూ గారు పరిచర్య మాత్రం చేస్తూ వచ్చినారు. ఇక్కడ లోకల్ వాళ్ళు సొసైటీకి వెళ్ళే కార్యం చేస్తే ఆ ఎఫెక్ట్ నాకు కూడా వచ్చింది. ఆ ప్రకారంగా సొసైటీ తరపున పరిచర్య చేయడానికి అదొక ఆప్షన్గా వస్తూ వచ్చింది. మరి ఆండ్రూ గారు కూడా ఖచ్చితంగా తిరిగి సంగారెడ్డి వైపుగా రావడానికి కొరకుగా ప్రత్యేకంగా అనలేదు. ఇక్కడ స్థానిక సంఘస్థులు వాళ్ళేమో సొసైటీ తరపున పోవడం జరుగుతూ వచ్చింది. ఇంకా మన పరిస్థితి ఎటు పోవడానికి కొరకుగా ఆలోచన లేక సంవత్సరం క్రితమే మనం ఒక నూతన పరిచర్య ప్రారంభించాము కూకట్పల్లిలో. ఈ పరిస్థితుల్లో అటు సంగారెడ్డిలో పోరాటం, హెబ్రోన్ తోటి సంగారెడ్డి లోకల్గా
ఇక్కడేమో చూస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి. హెబ్రోనుకు పోతే ఆండ్రూ గారితో మనసు కష్టం, ఆయాసం. పోకపోతే మనము నూతనంగా ప్రారంభించినటువంటి పరిచర్య చేసుకొనొచ్చు, ఆ రకంగా సహవాసాలు కొనసాగుదామని తలపుతో ప్రార్థన చేస్తొచ్చాం. అలాగ దేవుడు సహాయం చేస్తొచ్చాడు. అయితే కొద్దిమంది ఆత్మీయమైనటువంటి శ్రేయోభిలాషులు అన్నీ హెబ్రోను కిందనే కదా సహవాసం అంటే, మళ్ళీ ప్రత్యేకంగా సంగారెడ్డి అని ఇంకొకటని ఏముంది? ఎప్పటికైనా అన్ని సంఘాలు హెబ్రోను కింద రావాల్సినటువంటివే. మీ పరిచర్య కేవలము ఒక ప్రాంతానికి ఆగిపోకూడదు. మీరు చేసే పరిచర్య చేస్తూ రండి, సహవాసములో కలిసి ఉంటూ రండి అని సలహా ఇస్తొచ్చినారు. దాన్ని బట్టి కూడా ఎన్నో పోరాటాలు, ప్రయాసాలు, ప్రతి విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చినాము. అయితే హెబ్రోను సొసైటీ తరపున నన్ను జగద్గిరిగుట్టకు బదిలీ చేయడానికి కొరకు గత కాలము నుండే ప్రస్తావన జరుగుతూ వచ్చింది. దేవుని చిత్తమైతే ఈ దినము జగద్గిరిగుట్టకు మరి మేము బదిలీ అవుతా ఉన్నాము. ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోరండి. కొండాపురం కూడా మరి సేవకుడు వస్తారు మ్యూచువల్గా. జగద్గిరిగుట్టుకున్న సేవకుడు ఇక్కడికి, నేను అక్కడ జగద్గిరిగుట్టకు వెళ్ళడం అనేది మరి జరుగుతూ ఉంది. కుటుంబముగా ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాం. ఇటు ఫీస్పేట పరిచయం చాలా అది మందిరం అయితే ఉంది కానీ ఆత్మలు లేనటువంటి పరిస్థితి. కొండాపూర్ కొంచెం మెయిన్ లైన్ కాబట్టి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. ఆ ప్రకారంగా పాత వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఆ రీతిగా పరిచయం జరుగుతూ ఉంది. ప్రభు ఈ సంఘాలని తన మహిమ కొరకుగా ఆశీర్వదించి ఆత్మీయంగా సిద్ధపరిచినట్టుగా ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాం. మనము ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రార్థనలో అనుదినము ఏ ప్రకారంగా ఏకీభవించి ప్రార్థించడం అనేది మన ఆత్మీయ జీవితానికి, కుటుంబ జీవితానికి, సంఘ జీవితానికి ఎంతో గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు మన ప్రార్థనలు, ఆరాధనలు సహవాసముగా వాడుకునే దేవుడుగా వచ్చినాడు. కాబట్టి ఆ ప్రకారంగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని మహిమార్థమై దేవుడే మనల్ని ప్రతి దినము కూడా నడిపించినట్టుగా ప్రార్థన చేస్తాం. రాబో దినాల్లో మనము పరిచర్య విషయంలో కూడా దేవుని బిడ్డగా భారం కలిగి ప్రభు కార్యాల కొరకు సాగిపోదాము. ప్రార్థనతోటి మనం ఒక చిన్న టీముగా ఎక్కడైతే సువార్త పరిచయం జరగలేదో, ఎక్కడైతే సంఘాలు లేవో ఆ ప్రాంతాల్లో మనము ఒక బృందముగా ప్రార్థన చేస్తూ పరిచయం చేయడానికి కొరకుగా మనం సిద్ధపడుతూ వస్తాము. అది దేవుడు అనుగ్రహించిన ఒక నూతనమైనటువంటి తలంపు. సంఘాల్లో ఈ దినాల్లో సేవకులు ఏదైనా ఒక స్థలంలో పరిచయం చేయడానికి సహకరించు వాళ్ళుగా లేరు. ఈ ప్రార్థన ప్రారంభిస్తూ వచ్చినప్పుడు కూడా ఒకటిపల్లిలో సహోదరులు ఆటంక పరిస్థితి వచ్చింది. ఎన్నడూ ప్రార్థన కొరకుగా సహకారం ఇచ్చినటువంటి వాళ్ళు లేరు. సువార్త పరిచయం చేద్దాము అంటే అది మీ ఇష్టమని వదిలిపెడుతూ వచ్చి, ఏదైనా జరగరాది జరిగితే అది మీదే జవాబు, మంచిగా జరిగితే మా అందరికి సంతోషం అని ఒక బిజినెస్ టాక్టిక్స్ తో ప్రవర్తిస్తూ వచ్చింది.
ఈ పోరాటంలో నా ఆరోగ్యం కూడా దెబ్బతింటొచ్చు. పొగడుపల్లో రాత్రి పగళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ప్రయాసపడవలసి అక్కడ పరిచర్య 5 సంవత్సరాల క్రితము కొంత బలహీనపరచబడుతూ వచ్చినప్పుడు ఈ ప్రార్థనలు, సువార్తలు ఆ ప్రకారంగా వ్యక్తులను వ్యక్తిగతంగా ఫాలోఅప్ చేయటము, యవనస్తుల మధ్య నానా రకాలుగా ప్రయాసపడడం జరుగుతూ వచ్చింది. మందిరాల్లో మనుషులు పెట్టుకొని పని చేయించుకునే పరిస్థితిలో ఉన్నటువంటి స్థితిగతులు. సండే స్కూల్ పరిచర్య కూడా ఎప్పటికీ ఒక వైపు బిడలే పరిచర్య చేస్తూ వచ్చినారు. అందరూ చేయాలని సమానత్వం తీసుకుని వచ్చినప్పుడు నా మీదకి ఎంతో విపరీతమైనటువంటి పోరాటం వస్తొచ్చు. మేమే నడిపించాలి, మా ద్వారా జరగాలి, మేము చెప్పినట్టు ఇతరులు వినాలి. ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ వస్తూ వచ్చినటువంటి విషయాలు. కుమ్మడిపల్లిని నాకు షుగరు 430 ఒక రోజున అనుకోకుండా హాస్పిటల్లో సిస్టర్ కొరకు వెళ్తే నాకు చెక్ చేపిస్తే అంత ఇదే. అది ఫస్ట్ టైం నేను అట్లా షుగర్ లెవెల్ వినడం. అది చాలా హై షుగర్ అని ఎంతో కంగారు పడుతూ వచ్చినారు. వాస్తవమే HbA1c 11 or 12 ఉంటూ వచ్చింది. చాలా డేంజర్ జోన్. అయితే అద్భుతంగా ప్రభు సాయం చేస్తూ వచ్చాడు. మరి వెంటనే వాళ్ళు ఇన్సులిన్ ఇస్తూ వచ్చినారు. ఆ ప్రకారం కంగారు పడుతూ వచ్చాను. అసలు షుగర్ ఉన్నటువంటి పరిస్థితి ప్రతి వ్యక్తికి షుగర్ ఉంటుంది, కానీ మనం తెలియక ఆందోళన చెందినటువంటి వాళ్ళము. అది ఫుడ్ ద్వారా కంట్రోల్ చేసుకోమని చెప్తే బాగుండు, కానీ టాబ్లెట్లు, ఇన్సులిన్ అన్నీ ఇంకా డాక్టర్స్, అది వాళ్ళ యొక్క వృత్తి, ఆ ప్రకారంగా వాళ్ళ యొక్క వ్యాపారం. దాన్ని బట్టి బాడీ అంతా కూడా బలహీనపరచబడుతూ వచ్చింది. కాబట్టి సేవలో వెళ్తున్నటువంటి పోరాటాలు, ఈ పరిస్థితులన్నీ కూడా ఒక వ్యక్తి మీదనే పడేటట్లుగా అయిపోతుంది, కానీ సంఘం అంతటి మీద వేసుకునేటువంటి స్థితిలో జనాలు లేనటువంటి పరిస్థితి. అన్నీ మంచిగా జరిగితే దేవునికి స్తోత్రం అనే మనుషులు ఆ ప్రకారంగా వాళ్ళకు ప్రతికూలం అనిపిస్తే సేవకుడి మీద దాడి చేసేటటువంటి పరిస్థితి. వాడు మన సహవాసం కొరకు మనం ఎంతో భారంగా ప్రార్థన చేయాలి. మనమందరం కూడా దేవుని యొక్క రక్తం చేత కడగబడిన విలువైనటువంటి దేవుని భక్తులు గారు ప్రతి విశ్వాసి ప్రాముఖ్యమైన వాడు, ప్రశస్తమైన వాడు, అవసరమైన వాడు అని ఆయన వ్యాఖ్యానం ఇచ్చాడు. ఎందుకోసమని శరీరంలో ఏ అవయవం ఒకటి లేకపోయినా ఆ శరీరానికి లోటే, కాబట్టి అది అవసరమని గుర్తించాడు. అట్లని చెప్పేసని కాలు మురికిలో నడవాల్సి వస్తుంది కాబట్టి అది అక్కర్లేదని చెప్పేసి అందుమా, ఆ యొక్క కాలు లేకపోతే మనం నడవడం అనేది వీలు కాదు కదా. కాబట్టి ప్రతి అవయవం కూడా అవసరం. ఆ ప్రకారంగా అది ప్రశస్తమైంది అన్నాడు. ప్రభు రక్తం చేత విమోచించబడిన గనుక విలువైనటువంటి వారు. ఆ మాత్రమే కాదు, ప్రాముఖ్యమైనటువంటి వారు. అంటే శరీరంలో ఏ అవయం కూడా ఇది తక్కువ, అది ఎక్కువ అనడానికి కొరకుగా వీలు లేదు అని ఆ యొక్క శ్రేష్టమైనటువంటి అంశం చెప్పడానికి ఒక రోజు ప్రత్యేకుడికి హెబ్రోన్లో పెట్టినట్లుగా వింటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిరసత్వం అనే అంశం. కాబట్టి ఇందులో ఎక్కువ ఉద్యోగస్తుడు, తక్కువ ఉద్యోగస్తుడు, లోకరీతిగా ఎక్కువ కులము, తక్కువ కులము, ఆ ప్రకారంగా తెలంగాణ ప్రాంతము, ఆంధ్ర ప్రాంతం, ఈ దుష్టమైనటువంటి
శరీర సంబంధమైనటువంటి లక్షణాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరములో ఏమాత్రం కూడా ఉండకూడనటువంటి వాటిని ఆయన ఖండిస్తూ వచ్చినాడు. అందుకొరకనే నార్త్ ఇండియా సేవకుల్ని సౌత్ ఇండియా సంబంధాలు చేస్తూ వచ్చినాడు. రకరకాలైనటువంటి లోకరీతిగా కుల భేదాలతో ఉన్నటువంటి వారు ఆయన ఏకం చేసి ముడి వేస్తూ వచ్చినాడు. మారు మాట మాటను వెళ్ళి అందరూ కూడా సమానంగా కూర్చొని భోంచేయాలి. ఆ ప్రకారంగా క్రమము చొప్పున పరిచర్య చేస్తూ రావాలి అని నేర్పిస్తూ ఆ విలువలు పోయినాయి. అందుకని ఇప్పుడు శరీరం ప్రవేశించి సహవాసములో ఒక ఆత్మీయ నాయకత్వం లేనటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆ ప్రకారంగా ఆత్మీయ విలువలు ఒక అవయవానికి ఒక అవయవం సహకరించుకోకపోతే ఎలా శరీరం నడవదో, ఆధ్యాత్మిక కూడా ఒక అవయవం ఇంకొక అవయవం సహకరించుకునేటువంటి జీవితం అనేది కోల్పోతున్నటువంటి దినాలు. ఆర్థికంగా తక్కువ లేదు కానీ ఆత్మీయత లోపించి దాన్ని బట్టి సేవ జరుగుతూ ఉంది కానీ సంతోషముతో సమాధానముతో దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ జరగడం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి అయిపోయింది. కాబట్టి దాదాపు 29-30 ఏళ్ళుగా మేము పరిచర్యలో పూర్తిగా సేవలో ఉంటూ వచ్చినాము. ఇది ఒక నూతనమైనటువంటి విధానంలో ప్రభు ఆ ప్రకారంగా మరి నడిపిస్తూ వచ్చినాడు. ఏదో ఒక కొరత అన్నటువంటిది ప్రతి స్థలములో ఉంటుంది. ప్రతి చోట ఒక 2 గుంపులు అనేటువంటివి సంఘాల్లో ఏర్పడిపోయినాయి. అది ప్రాంతీయ రీతికి కావచ్చు, అది కులరీతికి కావచ్చు, అది ఉద్యోగరీతి కావచ్చు, రకరకాలుగా భేదాలు మనుష్య రీతి కావచ్చు. అందుకొరకనే కొరింథీ సంఘంలో ఒకడు నేను పౌలు వాడును అన్నాడు, ఒకడు కేఫా వాడును అన్నాడు. అంటే మనుషులను బట్టి సంఘాన్ని ఆ ప్రకారంగా వేరు చేసుకున్నటువంటి భావనలతో ఆ దినాల్లోనే సంఘములో పరిపక్వత లేని కారణం చేత మనుషులు ఆ ప్రకారంగా ప్రవర్తిస్తూ వచ్చారు. కాబట్టి ఈ దినాల్లో ఎంత భయంకర దుష్టత్వం అంటే ఫలాని సేవకుల కొరకు ప్రార్థించకూడదు మీరు అని నన్ను ప్రశ్నిస్తూ వచ్చింది. ఆ ప్రకారంగా మనుషుల్లో ఉన్నటువంటి శరీర తత్వం అంత భయంకరమైనటువంటి. అందుకోసమని మనం ఎంతో భారంగా సంఘము కొరకు ప్రార్థించడం అంటే అర్థం ఏంటంటే ఇదే విషయం. ఆత్మీయతలోనికి రావాలని, క్రమంలోనికి రావాలని, సేవకులైనటువంటి వారికి సహకారులుగా ఉన్నటువంటి సంఘముగా కావాలని దేవుని కృప చేత పిలిచిన దేవుడు పోషిస్తాడు. ఆ ప్రకారంగా సంఘములో ద్రవ్యము దేని కొరకు రాబడుతుందో ఆ ప్రధానమైనటువంటి గుర్తింపు లేకుండా అయిపోయింది. మందను కాసేవాడు మందపాలు తాగాలంటే ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి మంద ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క ఆర్థికమైనటువంటి సహాయం అనేది సేవకుల బాగోగులకు ఒక వైద్య పరంగా కానీ, పిల్లల యొక్క స్కూల్ పరంగా కానీ, ఒక ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ వాళ్ళకి ఏమి లెక్క ఉండదు. డబ్బులు పోగేసుకోవాలా, ఆ ప్రకారంగా మందిరాల్ని చక్కగా సుందరంగా అలంకరించుకోవాలి. కారణం ఏమిటంటే దావతులు జరగడానికి. వేరే ఫంక్షన్ హాల్స్ పోతే ఖర్చులు అవుతాయి కాబట్టి మందిరంలోనే మనకు ఫంక్షన్. ఆ ప్రకారమైనటువంటి లౌకిక రీతిలో
మనుష్యులు అలాంటి స్థాయిలోనికి వచ్చేసారు. అందుకని భక్సింగ్ గారు 100కి రూ. 75 సువార్తకు, ప్రత్యేక కూడికలకు, ప్రజలను ఆత్మీయంగా సిద్ధపరచడానికి కొరకు వాడుతూ వచ్చినారని చెప్తారు. రూ. 25 కరెంటు బిల్లు, మందిరాన్ని యొక్క మరమ్మతులో ఆయా రకాలుగా అవసరమైనటువంటి వాడికి మాత్రమే ఉపయోగించాలని చెప్తారు. అందుకని సంఘాలు విస్తరించింది. ఇక్కడ సంఘం గురించి అంటారు భక్తులు 40 ఏళ్ళైంది ఒక బ్రాంచ్ కూడా లేదని చెప్పేసి. ఏ ఒక్క వ్యక్తికి కనీస ధర్మం, కనీస విశ్వాసం, కనీస నడిపింపు, ఒక చోట పరిచయం లేదు. అక్కడ వెళ్ళి సువార్త ప్రకటించడం, దేవుడిచ్చిన ఆత్మను సమకూర్చి వారిని ప్రార్థనలు నడిపించడం, ఆ ప్రకారంగా పరిచయం జరగడానికి ఉన్నటువంటి ఆ లెక్కనే లేదు. వాళ్ళకంతగా వాళ్ళే కొట్లాడుకుంటారు, వాళ్ళ లెక్కలు వాళ్ళే చూసుకుంటారు. సేవకుడు కేవలం ఒక యాత్రికుడు. వారికి అనుకూలంగా ఉన్నంత కాలము ఉండనిస్తారు. వాళ్ళు ఏదైనా హెచ్చరిక చేస్తే మాకు అవసరం సేవకుడు అని చెప్పి మాట్లాడేస్తారు. నేను చెప్పింది ఒకటి, సేవ, సంఘము, ప్రజలు దేవుని వారు. ఇది ఎవరి యొక్క సొత్తు కాదంటే అది మా సొత్తు ఎట్లా కాదు, మేము స్థానికులం, ఇది మా సంఘం, మేము చెప్పినట్టు చేస్తేనే ఇక్కడ ఉండాలి, లేకపోతే లేదనేటువంటి శరీర తత్వంలోని ప్రజలు వచ్చేసారు. అటువంటి దుర్మార్గపు యొక్క ప్రవర్తనకు మనం సహకరిస్తే సేవ చేసుకుంటాం, లేకపోతే ప్రభు ఇచ్చిన పిలుపు చొప్పున మన దారిలో మనం వెళ్ళాలి. అది జరుగుతూ వచ్చినటువంటి గత మాసపు కాలము, ఒక సంవత్సరం పాటు ఇక్కడ జరుగుతూ వచ్చినటువంటి వ్యవహారం. కాబట్టి మనం ఎంతో హెచ్చుగా భారంగా ప్రార్థన చేయాలి. దేవుడు దైవుని భక్సింగ్ గారికి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షతను దేవుని పురం నడిపించడానికి హద్దు బందులు, బౌండరీస్ అంటారు, సరిహద్దు. అందరం కూడా క్రీస్తు ప్రభులు ఒకటే అనే వాక్యం చెప్పేది దేవుడు చెప్పిన వాక్యం. అక్కడ వాళ్ళు ఇక్కడ రాకూడదు, ఇక్కడ వాళ్ళు అక్కడ రాకూడదు. ఆ ప్రకారమైనటువంటి అడ్డుగోడలు కట్టుకున్న కారణం చేత దేవుని ప్రజల్ని, సేవకులు కలుసుకోవడానికి కొరకు లేకుండా అయిపోయింది. మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. సోదరి విజయమ్మ వారి యొక్క కుమార్తె సరిత విజయరాజు గురించి ప్రభు ఎంతో గొప్ప కార్యం చేస్తూ వచ్చాం. వారికి ఎంతో కృతజ్ఞత. మేము ఇక్కడ ఉన్నప్పటికీ కూడా రావాలి అని. దానికి సేవకులు ఆయన రాకూడదు అని చెప్పేసి వారితో చెప్పినట్టుగా నేను విన్నాను. మరి యొక్క అకేషన్ శాంతికుమారమ్మ వారి యొక్క తల్లిగారు చనిపోతే పిలిచారు. వెళ్తే సేవకుని వాడుకోవద్దనేసారు. కాబట్టి టాప్ టు బాటమ్ మనుషులు, వారి మనస్తత్వాలు, వాళ్ళ పునాదులన్నీ కూడా మారిపోయినాయి. మనం ఎవరిని ఏమి అనలేము, కేవలం మనం ప్రార్థన చేయాలి. వారి హృదయాన్ని కూడా ప్రభు బాగుపరచాలి. కాబట్టి మనం ఆన్లైన్ ప్రార్థన నుంచి పరిచర్య దిశగా పరిగెత్తాలి. ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించబడలేదో, ఎక్కడైతే సంఘ సహవాసం లేదో, అక్కడంతా పరిచర్య జరగడానికి కొరకుగా ప్రార్థన మాత్రమే కాదు, పరిచర్య విషయం ముందుకు సాగే విషయాల్లో నేను కొన్ని సూచనలు, తలంపులు, సలహాలు తెలియజేస్తూ వస్తాను. దాని ప్రకారంగా ప్రభు నడిపించిన ప్రకారం మీరు సహకరించవచ్చు. ఈ దినాల్లో ఎంతకాలం సేవ చేసినా కానీ ఆఖరుకు సేవకుల యొక్క పరిస్థితులు ఏంటి, ఎక్కడ అన్నటువంటి ఒక మరి స్వాస్థ్యం లేకుండా అయిపోయింది. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క విశ్వాసాన్ని బట్టి, తోటి సేవకులు వారి ప్రార్థనను బట్టి హెబ్రోన్ ప్రాపర్టీ
అప్పాజీ గారని ఒక గిఫ్ట్‌గా ఇచ్చాడు అదంతా కూడా. అందుకోసమని ఈ స్థలము, ఈ స్వాస్థ్యం ఏ మనిషి కొరకు కాదని హెబ్రోన్ డెడికేషన్‌లో ఎంతో గొప్ప ప్రార్థన చేసే దైవజన్. ఇది కేవలం దేవుని ప్రజలకే ఉండాలి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత మీరు ఇంటికి పోండి, మీరు సేవ చేయలేకపోతున్నారు కదా అనే పరిస్థితులు హెబ్రోన్ హెడ్ క్వార్టర్స్‌లో వచ్చేసాయి. అలాగున్న స్థానిక సంఘాలు కూడా వచ్చేసాయి. భార్య చనిపోతే భర్త పరిస్థితి సంఘం ఇవ్వము అంటారు. అలా భర్త చనిపోతే భార్య ఎక్కడో మీరు మీకు అనుకూల ప్రకారంగా చూసుకోండి, మేము భరించలేము అంటారు. ఎందుకొరకంటే డబ్బులు వాళ్ళ యొక్క అక్కర్ల కొరకు కాజేసుకోవడానికి కొరకు. సద్వినియోగం చేసేవాళ్ళు ఉన్నారు, దుర్వినియోగం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుని మహిమ కొరకు దేవుని యొక్క పని ఎంతో కుంటుబడి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రార్థన చేయండి. ప్రభువు నడిపించినట్లుగా రాబోయే దినాల్లో నేను ఒక్కటే చెప్తా ఉన్నాను. ఎప్పుడైతే దేవుని సొత్తు, దేవుని మందిరమో ఇది ఏ ఒక్కరిది కాదు అన్నటువంటి గ్రహింపులో ఉంటేనే మీతో కలిసి చేయడానికి కొరకు. ఇది మాది, మేము చెప్పినట్టుగా మీరు చేస్తే చేయాలి, లేకపోతే లేదనేటువంటి తత్వం ఉన్నటువంటి మనుషులతో సేవ విస్తరించాలి. అది స్తంభించిపోతుంది. కాబట్టి ఎంతో భారంగా ప్రార్థన చేయాలి. ఇదే కాలం మరి సామాన్లు కూడా షిఫ్ట్ చేసుకొని జేదురుగుట్టకు వెళ్ళాలి. ఎంతో ప్రయాసతో కూడినటువంటిదే. కాబట్టి దేవుడే తన కృప ఇచ్చి ఆ ప్రకారం కూకటిపల్లిలో మనము పరిచర్య ప్రారంభించినాము, జరుగుతూ ఉంది. అలా ఇంకా ఆ స్థలాల్లో భారం కలిగినటువంటి వాళ్ళంగా ఉన్నాము. ప్రభు అలా తన కృప ఇచ్చి తన మహిమ నడిపించినట్లుగా ప్రార్థన చేస్తున్న ఆరోగ్యం కొరకు సోదరి ఉళ్ళమ్మ మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగా ఎడతెగక ప్రార్థన చేస్తూ వస్తాము. మనం కొన్ని నిమిషాలు ప్రార్థన వెళ్తాము. ఈరోజు ఎవరు ప్రార్థన చేస్తారు? చాందనమ్మ గారు ప్రార్థన చేస్తారు. అలాగున శ్యామలమ్మ గారు ప్రార్థన చేస్తారు. ఆ రీతిగా శ్రీనివాస్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాము, త్వరగా ముగించుకుందాం. ప్రారంభించు. మహాపరిశుద్ధమైన మా తండ్రి, చేయండి మా చేయండి శ్యామల. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైనటువంటి మా దేవ, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, అనంత జ్ఞానివి నా ప్రభు. నాయన అందరికీ ఉపకారి అయినటువంటి ప్రభు, ఎంతైనా నమ్మదగినటువంటి దేవ, మారని దేవుడవు, మార్పు చెందినటువంటి దేవుడవు, శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే గొప్ప దేవ, వందనాలు, స్తోత్రాలు. దయగలిగినటువంటి మా దేవా నాయన, మీ దయ చొప్పున, మీ కృప చొప్పున నా ప్రభా నాయన, నాయన మా ఆయుష్ను పొడిగించిన ప్రభ మరి ఒక దినము నా తండ్రి, మిమ్మల్ని నా ప్రభ మీ సన్నిధిలో చేరి ప్రభ ప్రార్థించడానికి నా ప్రభ మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం అంతటిని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా ప్రభ నాయన, నిన్నటి దిన పరిచర్యలు మీరు చేసిన సహాయం అంతటిని బట్టి కూడా వందనాలు. ఈ దిన పరిచర్యను కూడా నా ప్రభ మీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ వస్తున్నాం. దయ చూపించండి, సహాయం చేస్తారని నా ప్రభ. దాసుని ద్వారా నా ప్రభ నాయన మా ముందుకు తీసుకొని వచ్చినటువంటి కొన్ని అంశములను బట్టి వందనాలు, స్తోత్రాలు నా ప్రభ నాయన. వాటిని మా గ్రహింపులోనికి తీసుకురావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. అయా నాయన, దాసుని ఆరోగ్యాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రండి. అయా శారీరకంగా ప్రతి విషయంలోనూ బలహీనులే నా ప్రభ నాయన, మీ శక్తి చేత, మీ బలం చేత బలపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి తండ్రి నాయన. మరి నా ప్రభ ప్రతి అవసరత మీ కృప మా దర్శనం తీర్చండి నా ప్రభ తండ్రి. పరిచర్య విషయంలో మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం.
పరిచర్య నిమిత్తమైన ప్రభ ఉన్నటువంటి పట్టింపును భారాన్ని నా ప్రభ అయా మీరు జ్ఞాపకం చేసుకొని నా ప్రభ నాయన అయా నిండైన విధానంలో నా ప్రభ నాయన పరిచర్య జరిపించబడడానికి వారి ఆశను మీరు తీర్చవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి. దయగలిగినటువంటి నా ప్రభ దాసరాల ఆరోగ్యాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రండి నా ప్రభ. తండ్రి నా నాయన బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. హోల్డా పాపని ఆరోగ్యాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రండి నా ప్రభ. విచిత్తమైతే నా ప్రభ నా నాయన మరి ఆ సామాన్ షిఫ్టింగ్ విషయంలో కూడా నా ప్రభ మీరే కృప చూపిస్తురండి నా ప్రభ. సహాయం చేస్తురండి తండ్రి నా నాయన. ఏది ఏమైనప్పటికీ కూడా నా ప్రభ నా నాయన నమ్మకమైనటువంటి పరిచర్య, యథార్థమైనటువంటి పరిచర్య, మీకు అంగీకారమైనటువంటి పరిచర్య నా ప్రభ జరిపించబడడానికి మీరే సహాయకుడిగా ఉండి సహాయించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి. ఈ రీతిగా హెబ్రోన్ ద్వారా జరిగే పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. సార్వత్రిక సంఘ పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. అనుబంధ సంఘాల ద్వారా జరిగే పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి నా ప్రభ. పరిచర్యలు అంతట్లో కూడా నా ప్రభ నా నాయన మీరు సహాయం చేసి తండ్రి నీరు కట్టి ఫలింప చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి. బాధ్యత వహిస్తున్నటువంటి ప్రతి సేవకుని కూడా నా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొని వారి ఆరోగ్యాలను మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రావాల్సిందిగా, బాధ్యతలు సహాయం చేయవలసిందిగా తండ్రి నా నాయన. ప్రతి విషయంలోనూ నా ప్రభ మీ మెండైన కృపను అనుగ్రహించవలసిందిగా ఆ సేవకుల హస్తాలను మీరు బలపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి. దయగలిగినటువంటి మా దేవా నా నాయన. ఏ రీతిగా నా ప్రభ నా నాయన ఆల్విన్ కాలనీ పరిచయం తండ్రి బాధ్యత వహిస్తున్నటువంటి నా ప్రభ నా నాయన ఇమ్మానుయేల్ బ్రదర్ గారిని, రేచల్ సిస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుంటారండి తండ్రి. వారు కూడా శారీరకంగా ఇద్దరు బలహీనలే నా ప్రభ నా నాయన. మీ వెండైన కృపను అనుగ్రహించిన ప్రభ నా నాయన పరిచర్య బాధ్యతల్లో మీరే సహాయకుడిగా ఉంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ప్రత్యేకంగా రేచల్ సిస్టర్ గారి ఆరోగ్యాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుంటారండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రీతిగా నా ప్రభ నా నాయన మరి కుక్కటిపల్లి ద్వారా జరిగే పరిచర్యను అంతటిని కూడా నా ప్రభ మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. అనుబంధ సంఘాలైనటువంటి ప్రగతి నగర్ని నా ప్రభ, నిజాంపేటని, ఆల్విన్ కాలనీని నా ప్రభ నా నాయన తండ్రి నా నాయన. ఈ మందిరాల ద్వారా జరిగే పరిచర్యను అంతటిని కూడా మీరు దయలో జ్ఞాపకం చేసుకొని తండ్రి నా నాయన పరిచర్యను నా ప్రభని దినదిన అభివృద్ధిని అందించి తండ్రి అభివృద్ధి పరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. దయగలిగినటువంటి మా దేవా నా నాయన సంఘాలలో నా ప్రభ నా నాయన ఆత్మల అభివృద్ధి కొరకు నా ప్రభ పట్టింపు భారం కలిగి ప్రార్థించడానికి సహాయం చేయండి. అనేకమైనటువంటి నూతనమైనటువంటి ఆత్మలను నా ప్రభ ఆయా మందిరాలకు మీరు నడిపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. అంత్య దినాలు నా ప్రభ నా నాయన ఆయా విశ్వాసం సన్నగిలిపోయే దినాలు నా ప్రభ నా నాయన తండ్రి నా నాయన. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభ నా నాయన నూతనమైనటువంటి ఆత్మలను మందిరానికి నడిపించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి తండ్రి. ఈ రీతిగా నా ప్రభ నా నాయన మరి బిడ్డలు నా ప్రభ నా నాయన కుటుంబ సమస్యలతోను తండ్రి నా నాయన ఆర్థిక సమస్యలతోను భూ సమస్యలతోనూ నా ప్రభ నా నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా నా ప్రభ ప్రతి అవసరత మీ కృప మా దేశండి తీర్చండి నా ప్రభ. మా ప్రియులు అనేక మంది నా ప్రభ నా నాయన ఈ దానంలో ప్రతికూల పరిస్థితుల వల్ల తండ్రి నా నాన్న అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నారు నా ప్రభ. బిడ్డలను దయలో జ్ఞాపకం చేసుకుంటూ రండి. వారి ఆరోగ్యాలను మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం తండ్రి నా నాయన. కుటుంబ సమస్యలు గుండా వెళ్ళే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి తండ్రి నా నాయన. మీ ప్రేమను వారికి అనుగ్రహించండి. ఐక్యత కలిగిన ప్రభ నా నాయన వారు నా ప్రభ నా నాయన కుటుంబాలుగా మిమ్మల్ని సేవించడానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం తండ్రి నా నాయన. ముంబైలో జరిగే పరిచయం మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఆస్ట్రేలియాలో జరిగే పరిచయం మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. మా బిడ్డలు నా ప్రభ నా నాయన ఆయా దూర ప్రాంతాల్లో ఉంటుండగా నా ప్రభ నా నాయన వారికి కావాల్సినటువంటి కాపుదల భద్రతను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. దయగలిగినటువంటి తండ్రి జ్ఞాపకం చేసుకో దేవా, జ్ఞాపకం చేసుకుంటూ రండి. దయగలిగినటువంటి మా దేవా నా నాయన. యెరూషలేము ఇరాక్ యుద్ధాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నా నాయన యుద్ధం నా ప్రభ నా నాయన మీదే నా ప్రభ. ఎందు నిమిత్తం నా ప్రభ నా నాయన యుద్ధాన్ని అనుమతించారో మాకు తెలియదు. ఇదైతే నా ప్రభ మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయకుండా ఉండటకు సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని కూడా నా ప్రభ మీరే ఆపివేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. పరిస్థితులన్నింటినీ కూడా నా ప్రభ మీరే అనుకూలపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం తండ్రి నా నాయన. ఈ రీతిగా నా తండ్రి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. కృప కలిగినటువంటి దేవా ఆయా మరి నా తండ్రి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభ అల్పరాలు నా యోగ్యురాలంటే నాకు కూడా ఎంతో మంచి ధన్యతను ఆయా యోగ్యతను నా ప్రభ మీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యాన్ని అనుగ్రహించారు. ప్రత్యేకంగా నా ఆరోగ్యాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుంటూనండి నా ప్రభ తండ్రి నా నాయన. అనుమతించిన ప్రతి పరిస్థితిని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు తండ్రి నా నాయన. ప్రభా నా నాయన
నా ఆరోగ్యాన్ని నా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభు మీ చిత్తం అయితే నా తండ్రి నా నాయన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించవలసిందిగా వేడుకోండి. నా ప్రభును నా రక్షకుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మహాపరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన జీవగల రాజా, కృపా కనికరం గల దేవ, ఎంతైనా నమ్మదగ్గ తండ్రి, వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నమ్మకత్వాన్ని బట్టి, నీ దయా వాత్సల్యతను బట్టి, నీ దీర్ఘ శాంతాన్ని బట్టి, నీ విస్తారమైన క్షమాపణ బట్టి హృదయమారా స్తుతిస్తున్నాను తండ్రి. ఈ దినానికి అర్హులుగా చేసిన మీ దయ అంతటిని బట్టి వందనాలు. మేము ఉంటున్నాం తింటున్నాం అంటే అది కేవలం నీ కృపని హృదయమారా స్తుతిస్తూ నా తండ్రి నీ పుణ్య రక్తాన్ని సంపూర్ణంగా ప్రోక్షించుకుంటూ నీ పాదాల చెంత సాగిలి పడుతున్నాను తండ్రి. దయలో గుర్తు చేసుకోండి. సాల్మన్ బ్రదర్ను కాపాడు భద్రపరచండి, మంచి ఆయురారోగ్యాలు అనుగ్రహించండి, వారి విశ్వాసాన్ని ఘనపరచండి, వారి సేవాపరచండి, ఆశీర్వదించండి. ప్రభు ఎక్కడ ఉన్నప్పటికీ నీ కాపుదల భద్రత దయచేయండి. అవసరతలన్నింటిలో కూడా నీ దయ చొప్పున మహిమని తీర్చండి ప్రభు. దయ చూపించండి ప్రభు, దయ చూపించండి. షుగర్ను కంట్రోల్లో ఉంచండి, భుజం నొప్పులను కంట్రోల్లో ఉంచండి, దయ చూపించండి. కంటి చూపు తేటగా కనబడ్డానికి సహాయం చేయండి. మంచి వినికిడిని కూడా మీరే బిడ్డకు అనుగ్రహించండి ప్రభు, దయ చూపించండి. బిడ్డకు కావాల్సిన శక్తిని, నీ పునరుద్ధాన బలాన్ని, పునరుద్ధాన శక్తిని బిడ్డకు మెండుగా అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. సేవకురాలను కూడా కాపాడండి, మంచి ఆయురారోగ్యాల బిడ్డకు అనుగ్రహించండి, వారి విశ్వాసాన్ని ఘనపరచండి, వారి సేవాపరిచని ఆశీర్వదించండి. పాపను కూడా గుర్తు చేసుకొని తండ్రి మంచి ఆరోగ్యవంతురాలుగా బిడ్డను తీర్చిదిద్దండి ప్రభు, దయ చూపించండి. అప్పట్లో ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్ నుంచి సంపూర్ణంగా స్వస్థపరిచే మిగిలిన కండరాలన్నింటిని కూడా ముట్టండి, సంపూర్ణ స్వస్థ దయచేయండి. మంచి ఆరోగ్యవంతురాలుగా బిడ్డను మీరే తీర్చిదిద్దండి. చదువు అంతటా కూడా సహాయం చేయండి, రాకపోకల్లో తోడేయండి. కుటుంబంగా నేను కలిసి నా తండ్రి కుటుంబంగా కలిసి నేను పూజిస్తూ ఆరాధించి నా తండ్రి సేవించేటట్లు కృపను చూపించండి, కార్యం జరిగించండి. దుష్టుడు మాత్రం కూడా పన్నాగాలు పన్నకుండా సహాయం చేయండి. దుస్తకుల ప్రభావం నుంచి విడిపించండి, శరీర తత్వం నుంచి విడిపించండి ప్రభు, దయ చూపించండి. ఎవరు కూడా శరీరంతో ఉన్నవారు ఈ బిడ్డల మీదకి నా తండ్రి రాకుండా మీరే కృపను చూపించండి. మీ అగ్ని ప్రాకారాలు ఉంచండి ప్రభు, దయ చూపించండి. ఇద్దరు ఆయన జగద్గురు ఒకటికి వెళ్ళిన ఉంటుండగా నీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రభు. సిద్ధపాటు పనులు అన్నింటిలో కూడా తోడేయండి, అవన్నీ కూడా సిద్ధం చేసుకుని విషయంలో ప్రయాణం విషయంలో అన్నింటిలో కూడా మీరే కృపను చూపించండి ప్రభు, దయ చూపించండి. నా తండ్రి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్న ప్రభు, సేవకులకి నమ్మకంగా పరిచర్య చేసే బిడ్డలకి నా తండ్రి ఎంతగానో ఇబ్బందులు ఇరుకులు తండ్రి, వాటిలన్నింటిలో కూడా మీ దయ చొప్పున మీ కృప చొప్పున మీకు మీరే కార్యం జరిగించండి. నా తండ్రి మీరే సహాయించండి ప్రభు, సహాయించండి ప్రభు. సేవకులను ఏమన్నంటే శాపమని ఎంతో భయపడే వాళ్ళం తండ్రి, ఇప్పుడైతే నా తండ్రి ఏమీ లేకుండా అయిపోతుంది ప్రభు, మీరే దయ చూపించండి. ఆయన విశ్వాసంలో కూడా కార్యం జరిగించండి తండ్రి. కన్న తండ్రి కనికరం గల దేవ, భయభక్తులతో ఉండడం ఎంతో మంచిదని మేలని గుర్తించి గ్రహించి నైనా భయభక్తులతో ఉండడానికి సహాయం చేయండి ప్రభు. సేవకులను గౌరవించినట్లయితే మిమ్మల్ని గౌరవించినట్లు అన్నట్లు నా తండ్రి భావన కలిగి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఉండడానికి సహాయం చేయండి ప్రభు. ఆత్మీయ ఆహారం పెట్టే వాళ్ళకి ఎటువంటి కొరత కొదవలు ఆయన ఉండకూడదని నా తండ్రి మీ దయ చొప్పున మీ కృప చొప్పున ఆ బిడ్డకి ఆ బిడ్డ అవసరతలు అక్కర్లు కూడా నీ దయ చొప్పున మీ మహిమను తీర్చండి ప్రభు. ఆయన ఎవరికైతే అటువంటి నా తండ్రి ధన్యత ఇచ్చారో వారికి మంచి మనసునిచ్చి బిడ్డలకు సహకారం చేసేటట్లు మీరే సహాయం చేయండి. ఎక్కడున్నప్పటికీ నీ కాపుదల వద్ద దయచేయండి. నూరంతలుగా నా తండ్రి నాయన ఆశీర్వాదకరంగా ఉండగలడానికి, ఆశీర్వదింపబడడానికి మీరే కృపను చూపించండి, కార్యం జరిగించండి. షిఫ్టింగ్ అంతట్లో కూడా మీరే సహాయం చేయండి ప్రభు. ఇటువంటి చెడుగు కీడు అపాయం జరగకుండా మీరే సహాయం చేయండి. నా తండ్రి పరిచర్య విస్తృత పరచాలని ఆశ కలిగి ఉంటుండగా తన ఆశను మీరే తీర్చండి ప్రభు, దయ చూపించండి ప్రభు, దయ చూపించండి. ఎక్కడ మందిరాలు లేవు, ఎక్కడ నా తండ్రి నా తండ్రి ఎక్కడ మీ యొక్క వెలుగు లేదు అలాంటి చోట పెట్టడానికి కూడా కావలసిన కృపను బిడ్డకు అనుగ్రహించండి ప్రభు. తీరు తలంపును బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు. వారికి ఇచ్చిన తలాంతులు వరాలని నా మహిమార్థం బహుబలంగా వాడబడ్డానికి మీరే కృపను చూపించండి, కార్యం జరిగించండి ప్రభు, దయ చూపించండి. జగదిగుట్ల బిడ్డలు కూడా నా తండ్రి నీ చిత్తమైన నీకు ఇష్టమైనట్లు వారికి మంచి మనసుని ఇవ్వండి ప్రభా, మంచి మనసును దయచేయండి. ఇప్పుడు అంతా కూడా చెడు మనసే ఉంటుంది ప్రభా, ప్రతి ఒక్కరిలో కూడా ఆ చెడు మనసును సంపూర్ణంగా తీసివేసి మంచి మనసు గల బిడ్డలుగా ఆయన సేవకులను గౌరవించేటట్లు, సేవకులను ఆహ్వానించేటట్లు, సేవకులు చెప్పిన మాట హెచ్చరిక మాట వినేటట్లు మీరే సహాయం చేయండి ప్రభు, దయ చూపించండి. ఈ విధంగా మంచి మనసును దయచేయండి. అందరిని కూడా నా తండ్రి కృపలు అంగీకరించండి ప్రభు, దయ చూపించండి. చెడు రోజుల్లో ఉంటున్నాం, చెడు మనస్తత్వాలతో ఉంటున్నాం ప్రభు, మీరే సంపూర్ణంగా కడగండి తండ్రి, శుద్ధీకరించండి ప్రభు. సాతానుడు ఎంతగానో హృదయాలపైనే దాడులు చేస్తున్నాడు ప్రభు, దయ చూపించండి ప్రభు, మీరే సహాయం చేయండి ప్రభు. మీ సన్నిధిని తోడుగా ఉంచండి. పరిచర్య ధర్మం చక్కగా చేయగలడానికి కావలసిన కృపా సహాయం మీ నుంచి సంపూర్ణంగా అనుగ్రహించమని ఈ పాదాలు పట్టి బ్రతినార్చిన తండ్రి. ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా కాపాడి భద్రపరచండి. శిరోమణి గారు ఆరోగ్యాన్ని అదుపులో ఉంచండి. చికెన్ గున్యా నుంచి సంపూర్ణంగా స్వస్థత విడుదల అనుగ్రహించండి, దయ చూపించండి.
అలాగే శ్యామల సిస్టర్ కూడా మంచి ఆరోగ్యవంతురాలుగా బిడ్డను తీర్చిదిద్దండి, స్వస్థపరచండి ప్రభా, దయ చూపించండి. ఈ విధంగా నా తండ్రి నాయన అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరే స్వస్థపరచమని, ఆరోగ్యం అనుగ్రహించమని నా తండ్రి, ఇది మధుని స్వస్థపరచమని నా తండ్రి, ఆ యొక్క నా తండ్రి ప్రభావతి గారు కాపాడి భద్రపరిచి తన విశ్వాసాన్ని కూడా గణపరచమని ఆయన తన యొక్క తండ్రి పాలకొల్లు ఇల్లు అమ్మే విషయంలో ఇంకో స్థలం ఏదో ఉంది, అది కూడా అమ్మే విషయంలో దయ చూపించండి. మంచి రేటుకి అమ్ముడు అవడానికి మీరే సహాయం చేయండి ప్రభు, దయ చూపించండి. చైతన్య విషయంలో దయ చూపించండి. గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించండి. సంపూర్ణంగా నీకు విధేయుడే మందిర సమృద్ధితో బిడ్డ తృప్తిపరచబడ్డానికి, మందిరం యొక్క నా తండ్రి మందిరంలోనే బిడ్డకు ఉండడానికి మీరే కృపను చూపించిన కార్యం జరిగించండి. చిన్న ఉద్యోగమైన చేసేటట్లు, తల్లికి ఏదైనా సహాయం చేసేటట్లు కూడా మంచి మనసును బిడ్డకు అనుగ్రహించండి ప్రభు, దయ చూపించండి. ప్రభావతి గారు వాళ్ళ అమ్మగారిని కూడా కాపాడి ఆరోగ్యవంతురాలుగా బిడ్డను తీర్చిదిద్దండి ప్రభు, దయ చూపించండి. ఈ దయ వినితమను కూడా కాపాడి భద్రపరచండి. తన ఇంటికి తను నడిపించండి. చిన్న బిడ్డలను కూడా కాపాడి భద్రపరచండి, దయ చూపించండి. నా తండ్రి మీరే సహాయం చేయండి ప్రభా. ఈ విధంగా ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా కాపాడమని, భద్రపరచమని, దయ చూపించమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి మీరే సహాయం చేయండి. లక్ష్మి గారు ఎక్కడ ఉన్నప్పటికీ నీ కాపుదల భద్రత దయచేయండి. వారి విశ్వాసాన్ని ఘనపరచని పరిచయం కూడా మీరు ఆశీర్వదించి ఆశీర్వదకరంగా చేయండి. అరుణ బాబుని దర్శించి రక్షించుకోండి. నా తండ్రి కోమలి కీర్తన కూడా సంపూర్ణంగా రక్షించుకొని చిన్ననాడి సంపూర్ణమైన రక్షణ నిశ్చేత బిడ్డలకు మీరే అనుగ్రహించండి ప్రభు. నా తండ్రి నాయన అరుణ్ బాబు వాళ్ళ తల్లిదండ్రులు కూడా సంపూర్ణంగా రక్షించుకొని రక్షణ కార్యం జరిగించండి. శ్యామల ఇద్దరు అల్లులను కూడా సంపూర్ణంగా రక్షించుకొని ఈ లక్ష్మి తండ్రి విజయలక్ష్మి ఇంటి నిర్మాణం అంతట్లో కూడా మీరే సహాయం చేయండి. శ్రేష్టమైన విధానంలో పని జరగడానికి సహాయం చేయండి. పని వారి మంచి నమ్మకస్తులుగా పని చేయడానికి కావాల్సిన కృపను అనుగ్రహించండి ప్రభు, దయ చూపించండి. ఈ విధంగా నా తండ్రి నాయన వారిని చదువుల్లోని, అలాగే నా తండ్రి ఫస్ట్ ఇయర్ బీటెక్ లో ఎంటర్ అయిన ప్రతి బిడ్డను కూడా కాపాడి భద్రపరిచి మంచిగా చదువుకోవడానికి కావాల్సిన సహాయం బిడ్డలకు అనుగ్రహించండి ప్రభు, దయ చూపించండి. అలాగే ఆర్థిక వనరులు సమకూర్చిన అవసరతలన్నింటినీ కూడా మీరే తీర్చండి. ఆల్విన్ కారులో ఉన్న ప్రతి బిడ్డను కూడా కాపాడి భద్రపరచండి. అందరూ కూడా మంచి మనసును దయచేయండి ప్రభు. ఎవరు వ్యతిరేక స్వభావాలు, వ్యతిరేక భావాలతో ఉండకుండా సహాయం చేయండి ప్రభు, దయ చూపించండి. నా తండ్రి మీరే సహాయం చేయండి ప్రభా. ఉన్న తండ్రి మీరే దయ చూపించమని మీ సేవకులు మీ కృపగల మీ దయగలిగిన హస్తాలకి అట్టి పెట్టుకుంటుండగా మీరే దయ చూపించండి. మీ చల్లని చూపు బిడ్డ మీద ఉంచండి ప్రభా, దయ చూపించండి. నా తండ్రి ఎవరికి ఎటువంటి చెడుగు చేయని బిడ్డ ప్రభా, ఆ బిడ్డను మీరే కాపాడి భద్రపరిచి మంచి ఆరోగ్యాలు బిడ్డకు అనుగ్రహించి వారి విశ్వాసాన్ని ఘనపరిచి వారి సేవా పరిచయ ఘనంగా గొప్పగా జరగడానికి మీరే సహాయం చేయండి. మీరు ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు తండ్రి. ప్రతి అవసరం తక్కరని దయచూపుని మనసుని తీర్చే దేవుడు తండ్రి. దయ చూపించమని రంగయ్య గారిని దర్శించి రక్షించుకోమని, శైలేష్ని దర్శించి రక్షించుకోమని, రక్షణ లేని వారికి అందరినీ కూడా దర్శించి రక్షించుకొని ఆయా అవసరతలు గుండా వెళ్ళే ప్రతి బిడ్డను కూడా దయలో గుర్తు చేసుకొని యవనస్తులు అందరినీ కూడా కాపాడి భద్రపరచమని పాదాలు పట్టి బ్రతి నడిచిన వివాహాలు కావాల్సిన బిడ్డలు సతీష్ శిష్యున దయ చూపించండి. నా తండ్రి మీరే సహాయం చేయండి ప్రభా. జయదేవి విషయంలో, తేజస్విని విషయంలో, తండ్రి వినీల విషయంలో, నా తండ్రి ఎస్తేరు స్వాతి విషయంలో దయ చూపించండి ప్రభా. ఎంతమందికి అయితే ఇంకా వివాహాలు కాలేదు వారందరూ కూడా నా తండ్రి ఏకాంగులు సంవత్సరాలుగా చేసే దేవుడు తండ్రి దయ చూపించండి ప్రభా. మీరే సహాయం చేసి మీ సన్నిధిని తోడుగా ఉంచి శ్రేష్టమైన ఈవులతో బిడ్డలను తృప్తిపరిచి మీ నామాన్ని హెచ్చించుకుంటారని నన్ను కూడా నీ కృపలు అంగీకరించండి. బిడ్డల ప్రార్థన ఆలకించి నెమ్మదితో ఉండడానికి సహాయం చేస్తున్న దూరం మా యొక్క కాటేజ్ మీటింగ్ అంతట్లో కూడా మీరే దయ చూపించండి. ఏది ఎలా చేయాలో మీ ఆలోచన, మీ నడిపింపుని బిడ్డలకు మీరే అనుగ్రహించండి. ఇదొక రీతిగా నా తండ్రి నాయన ఇక్కడున్న ప్రాంతాలన్నిట్లు కూడా వాళ్ళు వినకపోయినా నా తండ్రి సువార్త చెప్పాలన్న ఆశ బిడ్డలకు ఉంటుండగా మీరే సహాయం చేయండి ప్రభా. నా తండ్రి మీరే దయ చూపించండి. ఎవరు వ్యతిరేకులు లేరు కానీ ఎవరు వినరు నాయన, ఎవరు అయినప్పటికీ నీ తండ్రి బిడ్డల ప్రయాస ప్రార్థనలకు నిండైన జవాబును అనుగ్రహించిన వారి ఆశలు మీరే తీర్చండి ప్రభా. దయ చూపించిన ప్రతి ఇంటికి నా తండ్రి నీవు తెలిపాలని ఆశ పడిగి ఉంటుండగా ఆశగల ప్రాణం తృప్తిపరచండి. వెనకతల ముందు ఇరుపక్కల ఉన్న వాళ్ళని పిల్లలను అనుకుంటున్నారు ప్రభా. వాళ్ళేమో తండ్రి ఇండియన్స్ అని, బ్రౌన్ స్కిన్ అని, ఇంకెలాగంటారో ఏమో తెలియదు తండ్రి. మీ దయ చూపుని మీరే మార్గాలు తెరవండి. మంచి మనసును ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించండి. రాగలడానికి కృపను చూపించండి ప్రభా. దయ చూపించండి. చిన్న బిడ్డలను పిలవాలని అనుకుంటుండగా చిన్న బిడ్డలు కూడా రాగడానికి సహాయం చేయండి. ఎవరు పిలిచినా సరే రాదు తండ్రి. అయినా బిడ్డల ప్రయాస పడుతున్నారు. నీ దయ చూపుని కృప చూపుని మీరే ఆకర్షించుకోమని, ఆకట్టుకోమని, ఎవరినైనా నడిపించినట్లయితే వారికి వినగలిగే చెవిని, గ్రహించే హృదయాన్ని కూడా బిడ్డలకు అనుగ్రహించి నిజ దేవుడిని ఎరగడానికి, సత్య సావాసం స్థిరపరచబడ్డానికి మీరే కృపను చూపించండి ప్రభు. దయ చూపించండి. దైవజనులు గారు భక్సింగ్ గారు యొక్క ప్రార్థనల భూమి మీద నిలబడి
ఉండి ఈ విధంగా తండ్రి పరిచర్య అక్కడక్కడ మారుమూలలో కూడా జరుగుతూ ఉంది ప్రభా. దయ చూపించండి, మీరే సహాయం చేయండి. బిడ్డ ప్రార్థన భూమి మీద నిలబడడానికి స్థిరపడడానికి మీరే సహాయం చేయమని తండ్రి. బిడ్డల ప్రయాసాలన్నింటిలో కూడా, బిడ్డల ప్రార్థనలకు అన్నింటిలో కూడా నిండైన జవాబుని ఇక్కడ కూడా చూడగలడానికి కృపను చూపించమని, కార్యం జరిగించమని పాదాలు పట్టి బ్రతి నడుచు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థన మనం వేసే నమ్మదగిన నామను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మహా తండ్రి. ఆమేన్. ఆమేన్. బ్రదర్ ప్రైజ్ లాడండి. అమ్మా ప్రైజ్ లార్డ్. బ్రదర్ నాకు డెంగ్యూ ఫీవర్ అండి, ప్లేట్లెట్స్ తగ్గినాయి. అయ్యో, సరే కంగారు పడద్దండి, కొంచెం ప్రేయర్ లో పెట్టండి. తప్పకుండా ప్రార్థన చేద్దాము. ఓకే బ్రదర్. ఎక్కడున్నారండి? తెలుసు నేను కదా. హైదరాబాద్ లోనే ఉన్నాను సిస్టర్. ఆహా, సరేనండి సరేనండి. తప్పకుండా ఓకే. ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఇంట్లో ఉన్నారా సిస్టర్, బయట అండి, హాస్పిటల్లోనండి? లేదు, ఇంట్లోనే ఉన్నానండి. నిన్న సాయంత్రం. ఓకే అండి, ప్రేయర్ లో చేస్తాం. ఓకే సిస్టర్, థ్యాంక్స్ అండి. అలాగే. డెంగ్యూ అని ఎవరు చెప్పారండి? నిన్న హాస్పిటల్ 3 రోజుల నుంచి హాస్పిటల్కి వెళ్తున్నాను సిస్టర్, నిన్న కన్ఫర్మ్ చేశారు. అయ్యో అయ్యో, జాగ్రత్త అమ్మా జాగ్రత్త. ఇప్పుడు జ్వరాలు అవి ఉన్నాయి. ఓకే, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రేయర్ లో పెట్టండి సిస్టర్. సరేనండి. సరే, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట నీకు వందనములు చెల్లించి మిమ్మల్ని పూజించి ఘనపరిచి కొనియాడుకొనుచు మా దేవా, ఈ ఉదయ కాలంలో కూడా మీరు మాకు ఇచ్చిన జీవవాక్యం కొరుకుస్తుంది. సర్వాంగ కవచములో మీరు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి ఆయా ఆయుధాలు, వాటిలో శ్రేష్టాయుధం అది అని భక్తుడు ప్రార్థన విషయమై మరి రాస్తూ వచ్చినాడు. నీ వాక్య ప్రకారం ప్రార్థన ఒక యుద్ధాయుధముగా పోలుస్తూ వచ్చింది. కారణం, యెహోషాపాతు కాలంలో శత్రువులు మీదికి వచ్చినప్పుడు తాను మొదటిగా చేసినటువంటి పని ప్రార్థన. నీవిచ్చిన నడిపింపు ప్రవక్త ద్వారా మీరు స్తుతించుచూ వెళ్ళండి. ప్రభు దయాళుడు, ఆయన కృప నిరంతరం చెబుతూ వెళ్ళండి, మీరు పోట్లాడే పని లేదు అని పాత నిబంధనలోని ఆత్మీయ నియమాన్ని ప్రవక్త ద్వారా తెలియజేస్తూ వచ్చిన సత్య ప్రకారంగా వారు సాగి వెళ్తూ వచ్చినప్పుడు శత్రువులే తమను తాము పొడుచుకుంటూ హతులవుతూ వచ్చినట్లుగా నీ వాక్యంలో చూస్తున్నాం. ఈనాడు మా ప్రభువా, ప్రతి విధమైనటువంటి సాతాను యొక్క శక్తులు ఓడించబడడానికి పవిత్రత, ప్రార్థన, స్తుతి మా నిత్య జీవితంలో కొనసాగడానికి కొరకు మీ కృప కోరుతూ వచ్చినాం. ఆ రీతిగా నీ మహిమ కొరకు నీ గొప్ప కార్యాన్ని మీరే జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. దినమంతరి కొరకు మీరు సిద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం. గత 2 సంవత్సరాలు పైబడి మేము ప్రార్థనలు కొనసాగుట కొరకు ఆన్లైన్లో మీరు చేస్తూ సహాయం కొరకు నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, భూమి మీద భక్తులు దేవరాత్రులు, గొలుసు ప్రార్థనలేమి, ఉపవాస ప్రార్థనలేమి, ప్రత్యేక ప్రార్థనలేమి రకరకాలుగా చేస్తా ఉన్నారు. అలాగున మేమందరం కూడా కూడి ఒక స్థలంలో చేయడానికి కొరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు లేనటువంటి ఈ సమయాన్ని ఆన్లైన్లో మేము కలిసి ప్రార్థించడానికి కొరకు మీరు అనుగ్రహిస్తూ వచ్చిన సహాయం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, నీ మహిమార్థమై మీ కార్యమును మాలో మా ద్వారా పరిపూర్ణంగా మీరు జరిగించుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితి
భీకరంగా నడుస్తుంది ప్రభా. నువ్వు ఒక్కడివే ఆ యుద్ధమును ఆపగల దేవుడు. నీ మయం కొరకే వారి మధ్యలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించగల దేవుడు మీ చేలుగా అనిపిస్తున్నా. అలాగున ప్రియ తండ్రి, సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి స్థానిక సంఘములో దైవ క్రమము జరిగించబడడానికి సేవకులు, పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు అన్నటువంటి ఆ యొక్క దైవికమైనటువంటి క్రమంలో నడిపించబడట కొరకు సహాయం చేయండి ప్రభువా. మీరు మాకు చెప్పినట్లుగా మేము చేయాలని, మీరు ఇచ్చినటువంటి వాక్య ప్రకారం జీవించాలని బోధిస్తున్నారు. మనుషులైతే మేము చెప్పినట్లుగా దేవుని సేవకులు చేయాలని, మా సెలవు లేకుండా వారు ఏం చేయడానికి వీలు లేదని ఆ స్థాయిలోకి ఎదిగిపోయారు తండ్రి. వారికి సరైనటువంటి వాక్య ప్రత్యక్షత లేక ఆ ప్రకారంగా వాళ్ళు ఇస్తే సేవకులు తీసుకోవాలి. వాళ్ళు ఇవ్వకపోతే సేవకుడు తన యొక్క విశ్వాసముతో తన జీవితాన్ని సాగించుకోవాలి. ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పోవాలి. అలాంటి స్థాయిలోనికి సంఘ పరిస్థితులు వచ్చేసి ఎంతో దిక్కుమాలినటువంటి లౌకిక సంఘ స్థితిలోనికి సంఘ పరిస్థితి వచ్చింది ప్రభా. జ్ఞాపకం చేసుకో. కరెక్ట్ గా దేవుడు వాక్య ప్రకారంగా జీవిద్దాము అన్నదాని కొరకు. అలాగైతే మా స్థానం, మా అధికారం మేము పోగొట్టుకున్న వాళ్ళంగా అవుతాం. కాబట్టి దాసులుగా ఉండడానికి ఇష్టపడతలేరు, కానీ బాసులుగా ఉండడానికి కొరకు ఇష్టపడే జీవితంలో వచ్చేసి దయతో జ్ఞాపకం చేసుకో. మీరే నీ రక్తము చేత కడుగు, వాక్యము చేత ఉదక స్నానం చేసి సరిచేయి. కలంకము, ముడత, మచ్చలు మీరే పవిత్రపరిచి నిర్దోష నిష్కలంకమైన మహిమల సంగముగా సిద్ధపరచుమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రియ ప్రభువా. నీ మహిమార్థమై అన్యజనుల రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వాస్తవానికి ఆది సంఘములో అపోస్తలుల 2వ అధ్యాయంలో వారు సువార్త ప్రకటించడం ద్వారా ఆత్మలు రావడం అనేది జరగలేదు, కానీ వాళ్ళు కూడుకొని స్తుతిస్తూ ఏకమనస్సు కలిగి వాక్యం వింటూ బలలో పాలుపలు పొందుతూ ప్రార్థన చేస్తూ వచ్చారు. దాని ఫలితమే అనుదినము సంఘములు ఆత్మలు చేర్చబడుతూ వచ్చినట్లుగా మేము చూస్తూ ఉంటున్నాం. ఎంత అద్భుతమైన మహిమ గల కార్యం ప్రభువా. అలాంటి కార్యాలు ఈ దినాల్లో కూడా మీరు జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా ఈ ఉదయకాలం ప్రార్థనలో మీరు తీసుకొచ్చిన పిలుగు స్తోత్రాలు మీ దాసులు గారి జ్ఞాపకం చేసుకోరు. నీ మహిమార్థమై నీ కార్యాన్ని జరిగించునైనా నీ కార్యం జరిగించు. పూర్తిగా ఆ యొక్క మరి జాయింట్ పెయిన్స్ మీ దాసులను స్వస్థపరచునైనా మీ దాసుని జ్ఞాపకం చేసుకోరు. ఆర్తిగా ప్రవీణ్ దిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోరు. దయలు తండ్రి అశ్విని భవిష్యత్ దీవించు. డేవిడ్ని జ్ఞాపకం చేసుకు పూర్తి ఆరోగ్యం దయచు. కుమారుడికి రాబో దినాల్లో మంచి ఉద్యోగం ప్రసాదించు. శ్రీనివాసు బ్రదరు జయమ్మ కుమారుడు సుని కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దాసును ఆత్మీయ భౌతిక అక్కలు మీ చిత్తాన్ని తీర్చుమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రియ ప్రభువా. మీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకో. బోరకర తీర్చు. ఫామ్ హౌస్ మిషన్ సాయం సుదీర్ఘన జ్ఞాపకం చేసుకోరు మా ప్రభువా. ఆ రీతిగా నీ మహిమ కొరకై మీ దాసురాలు పిల్లల్ని మీరు సమకూర్చుమని ప్రార్థిస్తున్నారు. మీరు ఎంతో మొండిగా ప్రవర్తిస్తున్నారు. అది నీ స్వభావం కాదు, కానీ తెలియకనే మూర్ఖత్వంతో ఉంటున్నారు. దయచేసి నీవే వారి హృదయంలోని యొక్క కార్యం జరిగించి వారి హృదయాన్ని మెత్తనపరిచి సమాధాన స్థితిలో తీసుకురామని ప్రార్థిస్తుంది. దాసుని
తల్లి గారి తోబుట్టుని జ్ఞాపకం చేసుకో, బలపరిచి విశ్వాసము పరిచర్య ఏ విధమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైనది దేవుని యొక్క రాజ్యం నీతి మొదటిగా వెతకవలసినటువంటి పని. మేము కలివన్నీ కూడా నిత్యత్వానికి సంబంధించినట్టుగా జరిగితేనే అది నిజంగా వ్యర్థం కానటువంటి. ఏ ఒక్క విధానంలో ఆ గురి తప్పిపోతే అది మా జీవితాన్ని వృధా చేసుకున్న రకంగా అయిపోయినటువంటి పరిస్థితి. ఏ విధంలో కాకుండా మీ దాసుని హస్తాలు బలపరిచి రవిని యవనస్తుని జ్ఞాపకం చేసుకు అవమానించి విడిపించు. మీ దాసుని ప్రభాతం కొరకు వదనాలు, వారి ఆరోగ్యం స్వాధీనవచ్చు, ఉద్యోగం అనుగ్రహించు. ఆ ప్రకారంగా తండ్రి నీ పరలోక సంకల్పాలు సంపూర్ణంగా నెరవేర్చుకోరు. దయగల తండ్రి కుమారుని ఆత్మీయంగా భౌతిక సమకూర్చు, తల్లిగాని జ్ఞాపకం చేసుకో. ఆ ప్రకారంగా మధుసిద్ధ పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తాం. పాలకుల ఇల్లు కూడా మంచి రేటుకు అమ్మబడినట్లుగా సహాయం చేయండి. మీ దౌత్యాధంగా స్తోత్రాలు, ప్రార్థన కొరకు వదనాలు చెల్లిస్తాం. కుమారుడు సంతోష్ షర్లీ మనవడి కొరకు ప్రార్థిస్తున్న వారి ఉద్యోగ బాధ్యతల్లో మీ కృప చూపించండి. ఆ రీతిగా ప్రభువా ఏ రీతిలుగా నీ బిడ్డలు నీ సేవలో పాల్పొని పొందుతున్నారు, ఆ పరిచయంతో ఆశీర్వదించమని ప్రార్థిస్తాను. దయగల తండ్రి, మరి పీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి బిడ్డల అక్కడ మీరు తీర్చండి. ఎలిజబెత్ సిస్టర్, ఐజాక్ బ్రదర్, సున్ని బ్రదర్, ఆ రీతిగా మా ప్రభువా ఇమ్మానుయేల్ బ్రదరు యవనస్తు ఇమ్మానుయేల్ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి భారములు భరించి మరి వేడుకొచ్చు సహాయం చేయండి. ఆ రీతిగా ప్రియ ప్రభువా మీ దాసుడు లావణిమూర్తి గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయలు తండ్రి, వృద్ధాప్యములో నీ యొక్క కృపను పాలింప చేయము. వారి పని వారు చేసుకున్న ఆరోగ్యం దయచేయి. నీ మయమార్థమై తీసుకున్న మందులన్నీ కూడా శిలవ రక్తం చేత కడిగి పరమౌషధంగా దయచేసి ప్రార్థిస్తున్నాం. కుమారుడు పావన అఖిల పిల్ల కొరకు స్తోత్రాలు. ఆ రీతిగా నీ మహిమ కొరకుగా వారి ద్వారా మీరు జరిగించుకునే పరిచయం మీరు ఆశీర్వదించండి. సాతాను శక్తుల విశ్వాసంతో బంధిస్తున్నాం. జరుగుతున్న ప్రతి గృహ కూడిక, ఆరాధన, అవుట్ రీచ్ ప్రభు, కరపత్రాలు, పరిచర్య సమస్తము దీవెనకరంగా చేయండి. నీ గొప్ప నామును మయంపరుచుకొని మరి మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా నివృత్త ఉద్దేశం నెరవేర్చుకోండి. దాసు లక్ష్యం గరుస్తూ ప్రార్థన కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. కుమారుడు విజయరామ్ హ్యానా మనముడి కొరకు ప్రార్థిస్తున్నాం. కూర్చోమని బలపరచు, ఆస్వాదించు. నీ కార్యముల కొరకు సంపూర్ణంగా వాడుకొని కుమార్తె సుప్రియమ్మ, అరుణ్ బాబు, ఆ రీతిగా పిల్లల కీర్తన కోమలి కొరకు ప్రార్థిస్తున్నా. మీ సమయంలో వారిని దర్శించి రక్షించుకోండి. మా ప్రభువా మీ దాస్తులతో దేవకడసిన ఆరోగ్యాన్ని కృపలో భద్రపరచు. కుమారుడు సూర్యరావు కోడలు మనముడి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. మరొక సూర్య అనూసి రక్షణ కొరకు, ఆత విజయలక్ష్మి మా బాలు వారికి పిల్ల బాలు మరొక బాబు కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దోషాల యొక్క జలక్ష్మి భర్త రక్షణ కొరకును ప్రార్థన చేస్తున్నాం. కార్యం జరిగించారు. మీ దోషం తోబుట్టు అక్క వారి యొక్క సేవ కొరకు, కుమారుడు సేవ పాడని మీ దోషం సేవ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆస్వాదించండి, ఫలభరితంగా చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగున మీ దోషాలు స్వర్ణమిస్తులు ప్రవీణ్ కుమారుడు పిల్ల కొరకు స్తోత్రాలు, అంకిత కొరకు ప్రణిత కొరకు స్తోత్రాలు. బిడ్డ మరి దూరంగా ఉంటుండగా ప్రభు ప్రణిత తన చదువంతట్లో మీరు సహాయం చేయండి. భద్రపరచు, దుష్టు నుంచి దుష్టత్వం నుంచి కాపాడమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దాసురాన్ని కూడా ప్రార్థన తీసుకుని వచ్చి కొనసాగింపజేస్తున్నారు. మీ పొందడాలు దీవించండి, దీవెనకరంగా వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా మా ప్రభు మీ దోషణ శ్యామలం గారి స్తోత్రాలు. డెంగ్యూ గురైనారు, ప్లేట్లెట్స్ డౌన్ అయినాయి. ప్రభు నీ రక్తములో ఇన్ఫెక్షన్ కడిగి శుద్ధీకరించు.
నీ వాక్కును పంపి మీ దాసులకు ఉన్నటువంటి డెంగ్యూను గద్దించుము. నీరసపడినటువంటి శరీరంలోని పునరుద్ధాన బలం పోయి తీసుకున్న ఆహార పానీయుల మందులను మీ శిలవ రక్తము చేత కడిగి పరమౌషధంగా మార్చు. మీ దోష శీఘ్రముగా సమకూర్చుమని మేము ప్రార్థిస్తున్నాం. కుమార్తె సుకన్య అనిలు పిల్లలు ప్రభువా మరి దగ్గర ఉండి మీ దోషాలకు ఓపికతో పరిచయం చేయడం వారి హస్తాలు బలపరచండి. ఆ రీతిగా మా ప్రభువా నీ మయం కొరకు కార్యం జరిగించండి. తండ్రి సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు సుని వెంకటరమణ మనవడి కొరకును ప్రార్థన చేస్తుంటే సహాయం చేయండి. నీ మయమార్థమై ప్రభు ఆ బిడ్డలు తల్లిని ప్రేమతో వారు చూసుకుంటూ వస్తున్నటువంటి బిడ్డలే బలపరచునైనా ఆదరించమని ప్రార్థిస్తున్నాం. మీ గొప్ప కార్యం జరిగించండి. మీ దాసును ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతివిధిని కృంగుద నిరాశను తప్పించమని సహాయం చేయండి. శత్రుకాల విశ్వాసంతో బంధిస్తున్నాం. కృపలో జ్ఞాపకం చేసుకుని మీ దాసు గారు సుజాతం గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రంగయ్య గారిని రక్షణ నడిపించిన ఆయన శైలేందరు సబిత మరి మనవడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కృపలో మంచి ఆరోగ్యములో ఉంచుము. శరీర రక్షణ ప్రసాదించు. ఆర్థిక రాకేష్కు రక్షణ దయచే ఋతు విశ్వాసాన్ని గనపరచు. మన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మరి మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయ ప్రభు. ఆమె కృప చూపించుకొని వేడుకొచ్చు. దయలు తండ్రి మీ గొప్ప కార్యం జరిగించి మీరే మేలు చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా లోకన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తూ సాధోక్షాలు తండ్రి థామస్ బ్రదర్ అనురాధమని జ్ఞాపకం చేసుకోవడం. ఆ ప్రకారంగా మా దేవా నీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకో సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి మీ గొప్ప కార్యం జరిగించు. జయమ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. రాజు బ్రదర్ మార్త మా పిల్లలు సారా సూజన్ స్టీఫెన్ జ్ఞాపకం చేసుకో. నీ మన కుటుంబాలన్నీ కూడా సేవించినట్లుగా ప్రార్థనలో పాలు పొందినట్లుగా వారికి నీ మీరు కృప అనుగ్రహించి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. ఉదయస్తుడు బ్రదర్ ఆరోగ్య స్వాధీనించుకో పరిచయం మీరు ఆస్వాదించు. కుమారుడు అభిషేక్ ఏరన్ లీడియా వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆధ్యాత్మిక భౌతికంగా బిడ్డలు మీరు ఆస్వాదించి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. కుమార్తె రేచల్ తన యొక్క పిఆర్ విషయంలో భవిష్యత్తు విషయంలో తన ఆత్మీయ జీవిత విషయంలో మీరే అద్భుతం చేసి ఆశీర్వదించి నడిపించమని మేము ప్రార్థన చేస్తాం. నువ్వు ఆశీర్వదించినావు. ఆ యొక్క ఆశీర్వాదాన్ని నిర్ణయ కాలంలో మీరు బయలుపరచమని మేము ప్రార్థిస్తున్నాం. మీ సంకల్పమైంది నీ ఏర్పాటు. ఆ ఏర్పాటు మీరు స్పష్టంగా చూపించమని ప్రార్థన చేస్తున్నాం. విజయలక్ష్మి కొరకు స్తోత్రాలు, నారాయణ స్తోత్రాలు. వారి ఆరోగ్యాన్ని స్వాధీనంలో ఉంచుకోవాలి. నీ మహిమ కొరకుగా ఉద్యోగ బాధల్లో భద్రత దయచేయము. సాక్షిగా నిలబెట్టుకుని దాస్తారు గృహబాధ సాయం చేయండి. సరిత మరి మనముడు సెప్టెంబర్ 20 తారీఖు యూకేకి వెళ్ళనైంటుండగా క్షేమకర ప్రయాణం సిద్ధపరచు. అన్ని ప్రాసెస్లో సాయం చేయండి. ఫలిభూషణి కార్యం జరిగించు. నీకు సమీపస్తుగా తీసుకురా. తన బాప్తిసం విషయంలో, ఉద్యోగ విషయంలో, భవిష్యత్తు విషయం సాయం చేయండి. పిల్లలు వెళ్ళిన నందభూషణి జ్ఞాపకం చేసు. బాల్య దినాల్లో నేను ఈ వాక్యములో ప్రార్థనలు పెట్టి పెంచు. మంచిగా చదువుకొని రాబో దినాన్ని సేవ చేయడానికి కొరకు పిల్లలు మీరే ప్రత్యేకపరచుకొని ప్రార్థిస్తాను. ఇలాగున ప్రియ ప్రభా ప్రార్థనలు రాలేకపోయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. భాగ్యం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. శ్రీబానిశ్రీ సోలమన్ బ్రదర్ పిల్లల నప్తాల అభిషేక్ని జ్ఞాపకం చేసుకుని ఇరు పక్షాల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తాం. మీరే భారములు భరించవలసిందిగా వేడుకొచ్చు. మా నిమిత్తమై పరిశుద్ధులు ఎంతో నమ్మకంగా చేస్తూ వచ్చిన ప్రతి విలువైన ప్రార్థిస్తూ సహవాసంలో నీ మయం కరుణదినం బలపరిచినడు. ఆరోగ్యాన్ని మీ స్వాధీనంలో ఉంచుకో. ఈ యొక్క చికెన్ గుని ఎఫెక్ట్ తెచ్చు ప్రభా. మరి చురుకుగా శరీరంలో
మరి కొనసాగడానికి కొరకుగా, కార్యముల కొరకు సాయపడానికి కొరకు ఆటంకముగా ఉంటుండగా మీరు సహాయం చేయండి. త్వరగా మీరే విముక్తి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నర్రాలు పట్టేసి మోకరించడానికి కూడా వీలవడం లేదు. నిలబడడానికి, నడవడానికి కూడా ఏ విధానంలో కూడా ప్రభువా ఇబ్బందిగానే ఉంటుండగా సహాయం చేయండి. సంవత్సరముగా ఈ ప్రాంతంలో కొండాపూర్లో ఆఫీస్పేట పరిచర్య సహాయపడుతూ వచ్చారు. అడ్మినిస్ట్రేషన్ పరంగా వచ్చిన మార్పులను బట్టి మేము జదురుగుట్టకు వెళ్ళడానికి కొరకుగా ప్రభువా నీ ప్రణాళిక అయిందని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ యొక్క ప్రాంతంలో మరి దేవేంద్ర నగర్లో, మొగ్దుం నగర్లో మరి యొక్క సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధుని జ్ఞాపకం చేసుకొని పరిచర్యను మీరు ఆశీర్వదించు. నీ యొక్క సంకల్పాలు అక్కడ కూడా మా ద్వారా ఏం జరగాలని కోరుకుంటూ దాన్ని నెరవేర్చుకోవాలని ప్రార్థిస్తున్నాం. కూకట్పల్లిలో, బాలాజీ నగర్లో ప్రభు ఒక రెంట్ హౌస్ తీసుకొని పరిచయం స్టార్ట్ చేశాం. తండ్రి, మనుషుల యొక్క ఒత్తిడికి, మనుషుల యొక్క వాక్యానికి విరుద్ధమైనటువంటి తలంపులతోటి నడిపించబడడానికి కొరకు పరిస్థితుల్లో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు మీరు తెరిచిన ద్వారం కొరకు స్తోత్రం. పరిచర్య మీరు కొనసాగింపజేస్తూ వస్తున్నారు. చిన్న మందిని మీరు ఆశీర్వదించండి. దయలు తండ్రి, స్వప్న జయకృష్ణ అనేటువంటి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్న బిడ్డ కూడా డెంగ్యూ గురైంది ప్రభువా, దయచేసి త్వరగా కోలుకొని చేయండి. నీ మహిమార్థమై సహాయం చేయని ప్రార్థిస్తున్నా. హెబ్రోను పరిస్థితులన్నీ కూడా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుతారు. ఈ యొక్క పరిపాలన పరమైనటువంటి ట్రస్ట్ సొసైటీ అనేటువంటి వాటిని పక్కన పెట్టి ఆత్మీయ జీవితంలో సంఘాన్ని ఆత్మీయంగా నడిపించడం, ప్రభు రాకుండా సిద్ధపడడం, ఆత్మను ప్రభులు నడిపించడం, సంఘాన్ని ఆధ్యాత్మి నిర్మించడం అనేటువంటి ఫోకస్ లో నడిపించిన అయినా సహాయం చేయండి. అలాగూ నీ మయం కొరకు నీ కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. ఇటు రీతిగా ప్రియ ప్రభువా నీ మయమార్థమై సార్వత్రిక సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క యుద్ధ పరిస్థితిని స్వాధీనంలో ఉంచుకో. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని జ్ఞాపకం చేసుకో. స్వాతి రాజేంద్ర సమస్య పరిష్కరించు తండ్రి. స్నేహ క్రాంతి యొక్క సమస్య పరిష్కరించు. యేసురత్నం మానిక సమస్య పరిష్కరించు. చిన్న రూపేష్ కుటుంబ సమస్యలు పరిష్కరించు. బిడ్డలందరి భారములు భరించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయి తండ్రి, సహాయం చేయి. దయ చూపించుమని మీ చేరు కనిపిస్తుంది. దినమంతా సిద్ధపరచు. పిల్లలు, యవనులు, వారి యొక్క చదువులు, ఆ ప్రకారంగా ఉద్యోగ బాతులు వెళ్తున్నటువంటి బిడ్డలు మీ మహిమ కొరకై కాపుదల దయచేయి. ఈ రాజ్యం ఈ దినం కూడా విస్తరించినట్లుగా చేయండి. జరుగుతున్నటువంటి ప్రతి పరిచయం మీరు ఆశ్రయించు. సహాయం చేయమని స్తోత్రాలు చెల్లిస్తూ మీ దాసులు యాండ్రూ గారు, మీ దాసు గారు, వారితో కలిసి పరిచయ సహదాసులు, పరిచారకులు, పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అక్టోబర్ 2 జరిగినటువంటి పరిచర్య కొరకు ఆ రీతిగా ప్రభువా VBS కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ కార్యములు మీరు సంపూర్ణ జరిగించుకొని మహిమతో సాయం చేయమని స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అర్పించుకొని కొనియాడుతూ పోస్తూ అడిగిన వాటికంటే ఊహించి మీరు చేయని దేవుడు తన స్తోత్రాలు. ఎవరి నిమిత్తం ప్రార్థించి మర్చిపోతున్న జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డగా మనతోను సర్వలోక సకల భక్తులు తన దాసులు సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ రామా, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ రామా. సరే, కంగారు పడ, ధైర్యం ఉండండి. ఓకే బ్రదర్.
అది పప్పాయి తింటున్నారా, ఆకు రసం తాగుతున్నారా, తొందరగా రికవర్ అవుతారు. ఈ రోజు తాగుతాను బ్రదర్. రాత్రే చెప్పారు బ్రదర్ డాక్టర్ గారు రిపోర్ట్ చూసి. ఆ, రాత్రే ఏం కాదు. చెప్పారు. మీరు పప్పాయి ఆ యొక్క ఆకు రసం తాగండి, ఇమ్మీడియట్ గా ప్లేటెట్స్ ఇంక్రీజ్ అవుతాయి, పెరుగుతాయి. తప్పకుండా. ఓకే ఓకే. సరే బ్రదర్, ప్లీజ్ లాగా. ఓకే ఓకే జాగ్రత్త. మూర్తి గారండి, ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారు ఏంటి కొత్త విషయాలు అన్ని అంటే ఫాస్ట్ గా జరుగుతుపోతున్నాయండి. అవునవునవును. పర్లేదు, ప్రార్థన జ్ఞాపకం చేస్తాను.